హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా మహిమ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మరియ తనయ వందనం, మరియ తనయ స్తోత్రం, మరియ తనయ ఆరాధన, మరియ తనయ మహిమ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మా మంచి కాపరి వందనం, మా మంచి కాపరి స్తోత్రం, మా మంచి కాపరి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా మహిమ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీ సన్నిధిలో ఒక గంట కూర్చుండగా ఆత్మశక్తితో నింపెదవు. నీ సన్నిధిలో ఒక గంట కూర్చుండగా ఆత్మశక్తి నింపెదవు. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, 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 నా యేసయ్యా. ఆరాధన, ఆరాధన నీకే నా యేసయ్యా. నీకే నా యేసయ్యా. నీ సన్నిధిలో ఒక గంట కూర్చుండగా ఆత్మశక్తితో నింపెదవు. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, 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 నా యేసయ్యా. నీ సన్నిధిలో ఒక గంట కూర్చుండగా ఆత్మశక్తితో నింపెదవు. పునీతులు పితామహుల్ కోట్లాది దూతల పరివేక్షితం. పునీతులు కోట్లాది దూతల పరివేక్షితం. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. పునీతులు పితామహుల్ కోట్లాది దూతల పరివేక్షితం. స్తుతి 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 చేయంగా సాగిల పడినే
ప్రోకెదను. స్తుతి 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 చేయంగా సాగిల పడినే ప్రోకెదను. ఆరాధన ఆరాధన నీకే నా యేసయ్యా. అందరూ మన చేతులను పైకి లేపి మన యొక్క మనస్సులను, మన యొక్క అవయవాలను ఆయనకు అర్పిస్తూ ఆయన స్తుతించుదాం. ఆరాధన ఆరాధన నీకే నా యేసయ్యా. నీ సన్నిధిలో ఒక గంట కూర్చుండగా ఆత్మశక్తి నీ సన్నిధిలో ఆత్మశక్తి పెదవు. నీ సన్నిధిలో ఆత్మశక్తితో నీ పెదవు. Praise the Lord. Praise, praise, praise the Lord. Hallelujah. 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 ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, జీవనది మన మధ్యన ఉన్నటువంటి మన యేసయ్య. ఆ జీవనదిని మన హృదయంలోకి, మన జీవితంలోకి ప్రవహించమని మనం ప్రార్థన చేద్దాం. ఓ యేసయ్య, నీ జీవనదిని పొందడానికి నేను నీ సన్నిధానానికి వచ్చానయ్యా. నా హృదయాన్ని మీరు తాకండి, నా యొక్క మనస్సును మీరు తాకండి, నా యొక్క జీవితాన్ని ప్రతి ఒక్కటి నీ యొక్క ఆత్మతో నింపండి అని ప్రభుని మనసారా మనం మరొకసారి ఆయన ఆహ్వానిస్తూ జీవనదితో నింపమని ప్రార్థన చేద్దాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనది ఎండిన ఎముకలన్నీ మళ్ళీ జీవింపచేయుమయా. జీవింపచేయుమయా. నీ శ్వాసను ఊది నీ శక్తితో లేపుమయా. నీ లేపుమయా. అందరూ జీవనదిని నా మన హృదయంలో ప్రవహింపచేయమని ఆ ప్రభుని ప్రాధేయపడదాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమని. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా
యేసయ్యా నా యేసయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనది ప్రవహింపచేయు శరీర వాంఛలన్నీ నాలో నశింపచేయుమయా మన శరీరంలో ఉన్నటువంటి వాంఛలు, మన బలహీనత, మన శరీరం యొక్క బలహీనత, మన యొక్క శరీరంలో ఉన్నటువంటి వాంఛలన్నీ ఆయన దీవించమని, నశింపచేయమని ప్రార్థన చేద్దాం. దీవింపచేయుమయా కార్యములు జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని మన జీవితంలోనికి, మన హృదయాల్లోనికి ప్రవహించమని, విరిగి నలిగినటువంటి హృదయాలలోనికి ప్రవహించమని, గాయపడినటువంటి హృదయాల్లోనికి ప్రవహించమని, ఈ శరీర వాంఛల్లోకి ప్రవహించమని, మన కుటుంబంలోనికి ప్రవహించమని, మన జీవితంలోనికి ప్రవహించమని ప్రార్థన చేయండి. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని హృదయములో ప్రవహింపచేయుమయా. Praise the Lord. Praise the Lord. Praise the Lord. దేవుని వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త 12వ అధ్యాయము పవిత్ర వచనములు 41వ వచనం నుండి 44వ వచనం వరకు. మార్కు సువార్త 12వ అధ్యాయము 41వ వచనం నుండి 44వ వచనం వరకు. మార్కు సువార్త 12వ అధ్యాయము 41వ వచనం నుండి 44వ వచనం వరకు. పిమ్మట యేసు కానుకల పెట్టె యొద్ద కూర్చుండి అందు ప్రజలు కానుకలు వేయు రీతిని పరీక్షించుచుండెను. ధనికులు అనేకులు అందులో ఎక్కువ డబ్బులు వేయిచుండిరి. అప్పుడు ఒక పేద విధవరాలు వచ్చి 2 నాణెము మాత్రమే వేసెను. ఆయన శిష్యులను పిలిచి, ఈ కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ పేద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. ఏలైనా వారందరూ తమ సమృద్ధి నుండి కానుకలు వేసిరి, కానీ ఈమె తన లేమి నుండి తనకు ఉన్నదంతయు, తన జీవనాధారం అంతయు త్యాగము చేసినది అనెను. ఇది క్రీస్తు సువిశేషము. తన జీవనధారం అంతయు త్యాగము చేసినది. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.
ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము నూతన సంవత్సరంలో ఉన్నాం. ఇది జనవరి మాసం. ఈ నూతన సంవత్సరంలో ప్రియమైనటువంటి దైవ ప్రజలారా, ముఖ్యంగా మనం చేయవలసింది దేవునికి కృతజ్ఞత తెలపాలి. గడిచిన కాలమంతా తన కనుసంధనలో, తన కాపుదలలో మనందరినీ సురక్షితంగా కాపాడినటువంటి దేవునికి మనము కృతజ్ఞత తెలపాలి. కృతజ్ఞత తెలపనిటువంటి వారు ఎవరంటే, లోకములో నిజమైనటువంటి గజ దొంగ ఎవరైనా ఉన్నాడంటే కృతజ్ఞత తెలపనిటువంటి వ్యక్తి. లోకంలో గజ దొంగలు ఉన్నారంటే వారెవరో తెలుసా? దేవునికి కృతజ్ఞత తెలపనిటువంటి వారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ఈ కృతజ్ఞత అనేది గడిచినటువంటి కాలాన్ని జ్ఞాపకం తెచ్చుకుని మనము దేవునికి కృతజ్ఞత తెలపాలి. అది మొట్టమొదటిగా మనం చేయవలసింది. రెండవది, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ నూతన సంవత్సరంలో మనము దేవుని యొక్క ఆశీస్సులను పొందాలి. దేవుని యొక్క ఆశీస్సులు పొందటానికి మనం ఏం చేయాలి? దేవుని ప్రాధేయపడాలి. అనునిత్యము, అనుక్షణము, అన్ని వేళలా, సర్వావస్థలందు మనందరినీ దేవుడు మరి ఒక్కసారి సురక్షితంగా కాపాడమని మనము అనునిత్యము దేవుణ్ణి ప్రార్థించాలి. ఇదే మనం చేయవలసింది. ఈ సంవత్సరంలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం చేయవలసింది మంచిని గ్రహించాలి. మంచిని మనము గ్రహించాలి, మంచిని నేర్చుకోవాలి. మంచిని గ్రహించడమే కాకుండా, మంచిని తెలుసుకోవటమే కాకుండా, మంచిని మనం నేర్చుకోవాలి. అదేవిధంగా మంచిని ఆచరించాలి. తెలుసుకోవటం మాత్రమే కాదు, మనము మంచిని గ్రహించటమే కాదు, మనం మంచిని మన జీవితంలో ఆచరించాలి. మంచిని అందరికీ పంచాలి. ఆచరించడమే కాదు, మంచిని అందరికీ మనం పంచాలి. చివరిగా మంచి పేరుతో మనము పేరు ప్రఖ్యాతులు గడగాలి. మంచి పేరుతో మనము మరణించాలి. అదే మనం చేయవలసింది ప్రియమైనటువంటి సహోదరులు. అదేవిధంగా ఈ నెల జనవరి మాసం, జనవరి నెల అనేటువంటిది ఒక జానూస్ అనేటువంటి రోమన్ దేవుడి నుండి తీసుకోబడినటువంటిది. జానూన్ అనేటువంటి దేవుడు, రోమన్ దేవుడి నుండి ఈ యొక్క జనవరి పేరును తీసుకోవటం జరిగింది. దీని యొక్క అర్థం ఏమిటంటే, ఈ యొక్క జానూన్ రోమన్ దేవునికి 2 ముఖాలు ఉన్నాయి. ఒకటి ముందు ముఖం, రెండవది వెనుక భాగం. 2 భాగాలు, మొదటి భాగం, రెండవ భాగం. ఈ జానూన్ అనేటువంటి పేరు కలిగినటువంటి దేవుని, దీన్ని మనము శ్రద్ధతో మనము ధ్యానించినట్లయితే ముందు వెనుక. మన ముందున్నది ఏమిటి? మన ముందున్నటువంటిది ఏమిటి? నూతన సంవత్సరం. మొన్న వెళ్ళిపోయింది ఏమిటి? 2024వ సంవత్సరం గడిచినటువంటిది. మరి ఈ 2 విషయాలను మనము గమనించినట్లయితే, యేసేపు జీవిత చరిత్రను మనము శ్రద్ధతో ఆలకించినట్లయితే, పాత నిబంధనలో ఉన్నటువంటి యేసేపు యొక్క పెద్ద కుమారుని యొక్క పేరు ఏం పెట్టాడు తెలుసా?
యోసేపు యొక్క పెద్ద కుమారుడు. యాకోబుకి ఎంతమంది పిల్లలు? ఆ? ఆ? ఎవరు? యాకోబుకి ఎంతమంది? ఇస్సావును తన యొక్క సహోదరుడి పేరేంటి? యాకోబు. దానికి యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 మంది సంతానంలో యోసేపు ఎవరు? చిన్న కుమారుడు. తన కుమారునికి జరిగినటువంటి, యోసేపుకు జరిగినటువంటి సంఘటన మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తే చాలా ఘోరాతిఘోరమైనటువంటి సంఘటనలు జరిగాయి. వాటినన్నిటిని ధ్యానిస్తూ యోసేపు తన పెద్ద కుమారునికి మనష్షే అనేటువంటి పేరు పెట్టాడు. మనష్షే అంటే మరిచిపోయినట్లు చేయటం. మనష్షే అంటే ఏంటి? మరిచిపోయినట్లు చేయటం. తన పెద్ద కుమారుని యొక్క పేరు ఏమని పెట్టాడంటే మనష్షే. తన జీవితంలో జరిగినటువంటి ఈ యొక్క సంఘటనలు, ఏం సంఘటనలు జరిగాయి? యోసేపుని తన సొంత సహోదరులే అమ్మివేశారు. అది మంచి సంఘటన? చాలా దుఃఖించవలసినటువంటి సంఘటన, చాలా చింతించవలసినటువంటి సంఘటన, చాలా బాధ కలిగించేటువంటి సంఘటన. మరి అటువంటి సంఘటనను యోసేపు మర్చిపోవటానికి తన జీవితంలో కూడా ఇంకోటి సంఘటన జరిగింది. పొతీఫరు భార్య యోసేపుని నిందించింది. తెలుసు కదా అది. తన జీవితంలో యోసేపు అనేకమైనటువంటి నిందలను మోసాడు. మొట్టమొదటిగా కుటుంబం నుండి, తండ్రి నుండి తన సహోదరులే ఆయన్ని అమ్మివేశారు. తన కాని దేశానికి వెళ్ళాడు. అక్కడ పొతీఫరు భార్య మోసం చేయటం వల్ల, నిందించడం వల్ల అనేకమైనటువంటి అవమానాలు ఎదుర్కొన్నాడు. మరి యోసేపు దానినన్నిటినీ మర్చిపోవటానికి తన యొక్క కుమారుని యొక్క పేరు ఏమని పెట్టాడు? మనష్షే అని పెట్టాడు. అంటే ఇక్కడ మనం గమనించవలసింది, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చాలామంది గత కాలాన్ని గురించి మనం ఎన్నో ఆలోచిస్తాం. చాలామంది ఇంకా గత కాలంలోనే నిండిపోతారు, గత కాలంలోనే ఉండిపోతారు. జరిగినటువంటి సంఘటనలను ఎల్లప్పుడూ మననం చేసుకుంటారు. జీవితంలో జరిగినటువంటి అనేకమైనటువంటి విషాదకరమైనటువంటి సంఘటనను మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటారు. అది మంచిదేనా? కాదు. కుటుంబంలో కొంతమంది మరణిస్తారు. మన ఆప్తమిత్రులు, మన భర్త, మన యొక్క తమ్ముడు కానీ, మన కుటుంబ సభ్యులు కానివ్వండి, మరణిస్తారు. మరణం అనేది సహజంగా అందరికి వచ్చేటువంటి ఒక ప్రక్రియ. అందరూ మరణించవలసిందే. ఈ జీవితం శాశ్వతం కాదని అందరికీ తెలుసు. కానీ మరణించినటువంటి వ్యక్తి మరణించాడు, దేవుని సన్నిధిలోనికి వెళ్ళాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి మనము గతంలోనే ఉంటాం, ఆ యొక్క జ్ఞాపకాలతోనే ఉంటాం, ఆ యొక్క విషాద గాథలోనే ఉంటాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నాకొక జీవితం ఉంది, మనకొక జీవితం ఉంది. ఈ యొక్క జీవన యాత్రలో మనం పయనించాలి. ఈ యొక్క జీవన యాత్రలో దేవుడిచ్చినటువంటి బాధ్యతను నెరవేర్చాలి. ఒక తల్లిగా, ఒక వ్యక్తిగా నువ్వు ఇంకా గతంలోనే, ఈ యొక్క సంఘటనలోనే, ఈ యొక్క దుఃఖ కార్యంలోనే నువ్వు నివసిస్తే మరి నీ జీవితం, నీ కుటుంబ జీవితం, నీ బిడ్డల జీవితం ఏమవుతుందో ఒకసారి ఆలోచించు. యోసేపు ఆనాడు గతంలోనే ఉండనట్లయితే, తన సహోదరులు నన్ను ఇంతగా బాధించారు, ఇంతగా నన్ను దూషించారు,
ఇంతగా నన్ను చీట్ చేశారు, ఇంతగా నన్ను ఇతరులకి అమ్మివేశారు అని అక్కడే ఉండి బాధపడినట్లయితే ఈరోజు దేవుని చేత దీవించబడేవాడనా? కాదు. దేవుడు చేసినటువంటి మేలులను, జరిగినటువంటి కీడులను, జరిగినటువంటి దుఃఖకరమైనటువంటి సంఘటనలను మరిచిపోవటానికి తన పెద్ద కుమారునికి మనష్షే అని పేరు పెట్టాడు. అని అర్థము మర్చిపోవాలి, మర్చిపోవునట్లు చేయాలి. అది మొట్టమొదటిగా మనం ఈరోజు నేర్చుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ నూతన సంవత్సరంలో మనం ఉన్నట్లు మనం దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క నూతన సంవత్సరాన్ని దేవునికి అర్పిస్తూ, దేవుని కృతజ్ఞత తెలుపుతూ, గడిచిన దాని గురించి ఆలోచించకుండా మనం ముందుకు నడవాలి. గడిచినటువంటి కొన్ని సంఘటనలను మనల్ని ముందు నడిపించడానికి దోహదపడాలి. అది మనల్ని ఇక్కడే ఉంచకూడదు, గతంలోనే ఉండకూడదు. అది మంచి పద్ధతి కాదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రెండవది, ప్రియమైనటువంటి సహోదరులారా, అందుకనే ఆదికాండము 41వ అధ్యాయము 51వ వచనములో మనం చూసినట్లయితే దేవుడు, చూడండి, యోసేపు ఈ విధంగా చెప్తున్నాడు, దేవుడు నన్ను కన్నవారిని నా కష్టములను మరచిపోవునట్లు చేసినని యోసేపు పెద్ద కుమారునికి మనష్షే అను పేరు పెట్టెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తన కుటుంబంలో జరిగినటువంటి సంఘటనలను, తన జీవితంలో జరిగినటువంటి అనేకమైనటువంటి విపత్తులను, తన జీవితంలో అనేకమైనటువంటి ఎదురుపడినటువంటి అనేకమైనటువంటి ఆటుపోట్లను మరచిపోవటానికి దేవునికి అర్పిస్తూ తన పెద్ద కుమారునికి మనష్షే అని పేరు పెట్టి దాని యొక్క అర్థము మరిచిపోనట్లు చేశాడని జీవించాడు. యోసేపు దేవుని చేత దీవించబడ్డాడు. రెండవది, ప్రియమైనటువంటి సహోదరులారా, యోసేపు మనష్షేను కలిగి ఉన్నాడును, అదేవిధంగా కీడును మరిచిపోయే గుణం కలిగి ఉన్నాడు. అతని రెండవ పేరు, తన రెండవ కుమారుని యొక్క పేరు ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. రెండవ కుమారుని యొక్క పేరు ఎఫ్రాయిము. ఎఫ్రాయిము అనగా అభివృద్ధి. అంటే దేవుడు అనేకమైనటువంటి ఉన్నతమైనటువంటి దేవుని యొక్క అనుగ్రహాల ద్వారా ఆయన పొందినటువంటి అభివృద్ధిని నెప్పుకు తెచ్చుకుంటూ, మననం చేసుకుంటూ తన యొక్క రెండవ కుమారునికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. ఆ విధంగా మనము ముందుకు నడవాలి. ఈ సంవత్సరం, ఈ యొక్క సంవత్సరంలో మనము దేవుని యొక్క కృపను ధ్యానిస్తూ, గడిచినటువంటి సంవత్సరంలో జరిగినటువంటి దేవుడు చూపించినటువంటి అనేకమైనటువంటి మార్గాల్లో, దేవుని చూపించినటువంటి కృపలో మనం ధ్యానించుకుంటూ మనము ముందుకు నడవాలి. గతంలోనే ఉండకుండా, గతంలోనే అక్కడే ఉండకుండా ముందుకు సాగిపోవాలన్నదే ఈరోజు మనం అందరం నేర్చుకోవాలి. అందుకనే యెషయా గ్రంథము 33వ అధ్యాయము 18-19 వచనాలు చూసినట్లయితే, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-19 వచనాలు చూసినట్లయితే, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-19 వచనాలు. మీరు పూర్వపు సంగతులను జ్ఞప్తికి తెచ్చుకుని అక్కర్లేదు. చూడండి, దేవుడు ఏమని చెప్తున్నాడంటే, గడిచినటువంటి పూర్వంలో జరిగినటువంటి సంఘటనలు మీరు జ్ఞప్తికి తెచ్చుకొని అవసరం లేదు, మననం చేసుకొని అవసరం లేదు, గుర్తు చేసుకొని అవసరం లేదు. ఇంకా జరిగినటువంటి విషయాల మీరు గురించి మీరు తలుచుకొని అవసరం లేదు. ఇప్పుడు నేనొక నూతన కార్యమును చేసేదను,
అది తక్షణమే మీ జీవితంలో జరుగుతుంది. ఆ నూతన కార్యం ఏమిటి? నూతనంగా ప్రభు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. సో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము గమనించవలసింది గతాన్ని గుర్తు చేసుకోకుండా, గడిచిన దానిని మనం మననం చేసుకోకుండా, మనము ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి మనము దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క ఆశీస్సులను పొందుతూ ఆయన చెప్తూ ఉన్నాడు, నూతన బలాన్ని, నూతన శక్తిని నీకు నేను ఇచ్చేదనని ప్రభు అభయమిస్తున్నాడు. కాబట్టి ఆ నూతన శక్తితో మనం ముందుకు నడవాలి. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులో తడబడిన, అలసట పైబడిన, అడుగులో తడబడిన, అలసట పైబడిన, చెయ్యి పట్టి వేణు తట్టి చక్కని ఆలోచన చెప్పి, చెయ్యి పట్టి వేణు తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. యేసయ్యా 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 యేసయ్యా. అంధకారమే దారి మోసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే మోసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతా. యేసయ్యా 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 యేసయ్యా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ 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 ద లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, యేసేపు ఏ విధంగా అయితే గతాన్ని మర్చిపోతూ తన జీవితంలో జరిగినటువంటి అనేకమైనటువంటి విపత్తులను, అనేకమైనటువంటి చెడు క్రియలు, చెడు పనులు ఎన్నో జరిగినప్పటికీ వాటినన్నిటినీ మరిచిపోయి దేవుని యొక్క ఆశీస్సులు పొందుతూ దేవుని యొక్క అభివృద్ధిని, అనేకమైనటువంటి ఈ కష్టకాలంలో కూడా కరువు కాఠిన్యాలు వచ్చినప్పటికీ యేసేపుని దేవుడు దీవించాడు.
కరువు సంభవించినప్పుడు అంతా తినటానికి తాగటానికి ఏమీ లేకపోయినప్పటికీ యోసేపును మాత్రము దేవుడు దీవించాడు. ఎందుకంటే దేవునిపై ఉన్నటువంటి అపారమైనటువంటి విశ్వాసం, నమ్మకం. గతం గురించి గతంలోనే ఆయన ఉండిపోలేదు. దేవునిపై విశ్వాసం ఉంచి ముందుకు సాగాడు, దేవునితో దీవించబడ్డాడు. మనం కూడా ఇది చేయాలి ఈ నూతన సంవత్సరంలో. మరి ముఖ్యంగా నేను చాలామందికి విన్నవించుకునేది, మరణించిన వారు పరలోకంలోనే బాగానే ఉన్నారు. 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు చనిపోయారు. ఇంకా దాని గురించి మీరు దుఃఖించరు, ముందుకు సాగాలి. మీకు ఒక జీవితం ఉంది. మీ ద్వారా దేవుడు మీ బిడ్డలను దీవించాలి. మీ బిడ్డలకు జీవితం ఉంది. ఇంకా నువ్వు గతంలోనే 2 సంవత్సరాల క్రితమే నువ్వు ఏడుస్తూ కూర్చుంటే మరి నీ జీవిత పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? నీ కుటుంబ పరిస్థితి? అందుకని జీవితంలో ఏది జరిగినా సరే గతాన్ని వదిలిపెట్టి ముందుకు సాగాలి. ప్రభు చెప్తూ ఉన్నాడు కదా, నేను నడిపిస్తాను, నూతన జీవాన్ని ఇస్తాను, నూతన బలాన్ని నీకు ఇస్తాను. మరి బలాన్ని ఇస్తానని ప్రభువే మనకి ఆ యొక్క అష్యూరెన్స్, ఆ యొక్క అభయాన్ని ఇస్తూ ఉన్నప్పుడు మానవుడు అయినటువంటి నేను నడవద్దా? నడవద్దా? నడవాలి. నువ్వు ఒంటరిగా లేవంటున్నాడు ప్రభు. యు ఆర్ నాట్ అలోన్. నేను నడిపించేటువంటి దేవుడు, నిన్ను నడిపిస్తాను. ఇజ్రాయేల్ ప్రజలు నడిపించలేదా? ఎర్ర సముద్రం గుండా వారిని నడిపించలేదా? నేను సైన్యాధికి అధిపతిని అని ఇజ్రాయేలు ప్రజలు నడిపించినటువంటి దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఈ నూతన సంవత్సరంలో మనం ఏం చేయాలి? ఈ నూతన సంవత్సరంలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం చేయవలసింది, రోజులు మారినట్లు మన మనస్సులు కూడా మారాలి, మన ఆలోచనలు మారాలి, మన యొక్క జీవిత విధానం మారాలి. నూతన సంవత్సరంలో మన పాత స్వభావాన్ని మార్చుకొని క్రొత్త జీవితాన్ని ఆరంభించాలి. క్రొత్త జీవితం కోసం మనం ప్రాకులాడాలి. అందుకనే ఒక మాటలో చెప్పాలంటే మార్పు రావాలి. మార్పు కలిగినప్పుడే ఆ మనస్సును దేవునికి ఇస్తే జీవితంలో మనం ఫలితాన్ని పొందుతాం. అందుకనే పునీత పౌలుడు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 22వ వచనములో పునీత పౌలు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. పునీత పౌలుడు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 22వ వచనం, కనుక మీ పూర్వ జీవితపు పాత స్వభావమును మార్చుకోనాలి. పాత స్వభావాన్ని, పాత ఆలోచనలను, జరిగినటువంటి సంఘటనలను, జరిగినటువంటి విపత్తులను, జీవితంలో జరిగినటువంటి అనేకమైనటువంటి ఏం జరిగినా సరే వాటిని మనము మర్చిపోవాలి, విడనాడాలి. 23వ వచనం, మీ మనస్తత్వమును నూతనత్వము గావించుకొనండి, క్రొత్తగా గావించుకొనండి, నూతనపరుచుకోండి అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఒక ఋషి హిమాలయ పర్వతాల మీద దేవుని ధ్యానించడానికి వెళ్ళాడు. అక్కడ ఒక మునికి తపస్సు చేస్తూ ఉండగా, ఆ ముని తపస్సు చేస్తూ ఉండగా అచ్చట 300 సంవత్సరాల నుండి నది నీటిలో ఒక గురకరాళ్ళు చూశాడు. 300 సంవత్సరంలో ఉండి ఈ నది పారుతూ ఉంది, ఈ గురకరాళ్ళు అక్కడే ఉన్నాయి. ఈ ముని వాటిని గమనించాడు.
గమనించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ 300 సంవత్సరాలు ఈ నీటిలోనే ఉన్నాయి. ఈ నీటు ఈ గురకాల మీద ప్రవహిస్తూనే ఉన్నాయి. సరే, వీటిని పగలగొట్టి చూస్తే ఏమైనా నీటి కానీ ఈ గురకరాల్లో వెళ్ళుంటుందా అని ఆలోచించి పగలగొట్టి చూశాడు. పగలగొట్టి చూసినప్పుడు ఒక్క చొక్క బొట్టు కూడా ఆ గురకరోళ్ళకి వెళ్ళలేదు. ఒక్క బొట్టు చుక్క కూడా, తడి కూడా అవ్వలేదు. లోన గురకరాళ్ళు తడి కూడా అవ్వలేదు. అప్పుడు ధ్యానించాడు, మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా మనలో మారు మనసు అనేటువంటి లేకపోయినట్లయితే, ప్రార్థన అనేటువంటి స్వభావం లేనట్లయితే, క్షమించాలనేటువంటి స్వభావం మనలో లేనట్లయితే మనము ఎక్కడ వేసినట్టు గొంగలి అక్కడే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు దొర్లినా, ఎన్ని నెలలు వచ్చినా, ఎన్ని ఋతువులు వచ్చినా, ఎన్ని కాలాలు వచ్చినా మన మనస్తత్వాలు మారనిచో మనం అలాగనే ఉంటాం. మన స్వభావాలు మారాలి, మన ఆలోచనలు మారాలి, గతాన్ని విడిచిపెట్టాలి. మనం ఎప్పుడు గతంలోనే నివసిస్తాం. 2025 సంవత్సరంలో మనం అడిగిపెట్టినా మనము 2022వ సంవత్సరంలోనే ఉంటాం, లేకపోతే ఇంకా వెనకాల. ఎందుకంటే అప్పుడు జరిగినటువంటి సంఘటనల్ని ఇంకా మనము జీవిస్తూనే ఉన్నాం. కుటుంబంలో జరిగినటువంటి సంఘటనలు, వ్యక్తిగతంగా జరిగినటువంటి సంఘటనలు ఇంకా మనము వెనకలే ఉన్నాం, గతంలోనే ఉన్నాం. తద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా ధ్యానించండి. మనలో ముఖ్యంగా మార్పు రావాలి. మార్పుని మనం కోరుకోవాలి. అదే ప్రభు ఈరోజు మనల్ని కోరుతూ ఉన్నాడు. చివరిగా ఈ నూతన సంవత్సరంలో మార్పు కలిగి జీవిస్తే దేవుడు మనకు కొన్ని వరాలు ఇస్తానని చెప్తూ ఉన్నాడు. కీర్తనకారుడు 91వ కీర్తన 16వ వచనంలో చూసినట్లయితే దేవుడు మనకిచ్చేటువంటి వరాలు, మనలో మార్పు కలిగినట్లయితే వారికి ఆ మార్పు చెంది జీవించే వారిని దీర్ఘాయుషుతో సంతృప్తి పరచదను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిగా దేవుడు చెప్తూ ఉన్నాడు, ఎవరి జీవితంలో అయితే మార్పు అనేటువంటిది ఉంటుందో వారిని, వారి జీవితాల్లో దీర్ఘాయుషుని, సంతృప్తిని పరచదనని చెప్తూ ఉన్నాడు. దీర్ఘాయుష్ వారిని సంతృప్తి పరుస్తాడు. మనం ఏం చేసినా, ఏం ఆలోచించినా, ఏ పని చేసినా సంతృప్తి కలుగుతుంది. దేవుని యొక్క దీవెనలు పొందుతాం మనలో మార్పు అనేది ఉన్నట్లయితే. అదేవిధంగా రెండవది, వారికి నా రక్షణము అనుగ్రహించెదను. నా రక్షణను వారికి నేను అనుగ్రహిస్తానంటున్నాడు. మూడవది 15వ వచనం, వారు నాకు మొరపెట్టినప్పుడు వారి ఆపదలలో వారిని నేను ఆదుకుంటానన్నాడు. వారిని విపత్తుల నుండి కాపాడి వారికి కీర్తి ప్రతిష్టలను నేను దయచేస్తాను అన్నాడు ప్రభు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దీర్ఘాయుష్ను పొందుతాం, మన రక్షణ పొందుతాం, ఆపదలో దేవుడు మనల్ని ఆదుకుంటాం. అందుకనే ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటిది, మన జీవితంలో నేర్చుకోవలసినటువంటిది, దేవుని ఆశీస్సులు పొందుతున్నటువంటి మనము, నూతన సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి మనము దేవుని యొక్క నూతన బలంతో, దేవుని యొక్క నూతన శక్తితో, దేవుని యొక్క నూతన ఆత్మతో గతాన్ని మర్చిపోయి, జరిగినటువంటి సంఘటనలన్నీ మర్చిపోయి ఈ నూతన సంవత్సరంలో అడుగు పెడుతూ మనం దేవునికి కృతజ్ఞత కలిగి దేవుని యొక్క ఆశీస్సులు పొంది జీవించాలి. దేవుని యొక్క కృపలో మనం అందరం దీవించబడాలని ఈ యొక్క ఆరాధనలో వేడుకుందాం.
పుత్ర పవిత్రాత్మ నామమున మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము ఈ రక్షణ ఫలములు మేము నిరంతరం చూడండి యుగములో జీవించు పాలన చేయి ఏళ్ళ వారు గ్రహించండి. దేవా మానవుడైన యేసు పవనమైన వారి నామము యేసు యొక్క దివ్య హృదయము యేసునాథుని పవిత్ర రక్తం పీఠము యొక్క పరిశుద్ధ దేవద్రవ్యాలు మనమందు వేంచేసి ఉండు యేసునాథుడు ఉదచ్చు వారే నా స్పిరితు శాంతు దేవుని తల్లి మరియ మాత మేరీ మాత యొక్క అమలోద్భవ
పునరుద్భవం కన్య తల్లి అయిన వారి నామము ఆమె యొక్క మోక్షారోపణం మరియ భర్త జోజప్ప గారు తమ దూతలయందును తమ పునీతులయందును దేవుడెప్పుడు ఘనముగా స్తుతింపబడునుగా